నగరికల్లోని మైనారిటీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో సరైన వసతులు లేని కారణంగా తక్షణమే పాఠశాలను అన్ని సౌకర్యాలు ఉన్న భవనానికి మార్చాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మైనారిటీ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల రీజనల్ కోఆర్డినేటర్ను ఆదేశించారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని చెప్పారు. నగరికల్లోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. భవనం మొత్తం తిరిగి పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత భవనంలో విద్యార్థులకు సరిపడా మౌలిక వసతులు లేవని, అందువల్ల వెంటనే పాఠశాల భవనాన్ని ఇతర భవనంలోకి మార్చాలని ఆర్సీఓను, నల్గొండ ఆర్డీఓను ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ నగరికల్ మండలం చందుపట్లలోని ఓ కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు 80,000 రూపాయలు మంజూరు చేసినప్పటికీ ఇంకా పనులు పూర్తి కాకపోవడంపై ఆమె ఆర్డబ్ల్యూఎస్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ 8 రోజుల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆర్డీఓ వై అశోక్ రెడ్డి తదితరులు ఉన్నారు.